నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. అక్షరాలు దిద్దాల్సిన చేతులు ఇప్పుడు నిశ్చలంగా పడి ఉంటాయి. ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళిన ఆ చిన్నారి ప్రాణాలు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాయి. ఇది యుద్ధం కాదు, పచ్చి అమానుషం. ఇది పోరాటం కాదు, పసిపిల్లల రక్తాన్ని తాగిన పైశాచికత్వం. ఇరాన్ దేశం దక్షిణ ప్రాంతంలోని మినాబ్ నగరంలో ఉన్న షాజారే తయ్యబా బాలికల పాఠశాల. నిన్నటి వరకు అక్కడ నవ్వులు వినిపించేవి, చిన్నారి పాపల కేరింతలు, టీచర్ల పిలుపులు, పుస్తకాల శబ్దాలు. కానీ ఇప్పుడు ఆ ప్రాంగణంలో వినిపిస్తున్నది ఒక్కటే, మృత్యుఘోష. క్షణాల్లో జరిగిన క్షిపణి దాడి ఆ స్కూల్ను రక్తపు మైదానంగా మార్చేసింది. క్లాస్ రూమ్ గోడలపై చిమ్మిన రక్తపు చారలు, చిరిగిపోయిన పుస్తకాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న స్కూల్ బ్యాగులు. ఈ దృశ్యాలను చూస్తుంటే గుండె తట్టుకోలేని బాధ కలుగుతోంది. కొన్ని క్షణాల క్రితం వరకు చదువుకుంటున్న చిన్నారి ప్రాణాలు ఇప్పుడిక మట్టిలో కలిసిపోయాయి. ఆ స్కూల్ గ్రౌండ్ లో ఇప్పుడు వరుసగా తవ్విన చిన్న చిన్న గోతులు కనిపిస్తున్నాయి. ప్రార్థనా సమయంలో పిల్లలు ఎలా వరుసగా నిలబడతారో అదే విధంగా ఇప్పుడు ఆ సమాధులు కూడా పక్క పక్కనే ఉన్నాయి. మొత్తం 165 చిన్న సమాధులు, అంటే 165 అమాయక ప్రాణాలు ఒక్కసారిగా ముగిసిపోయాయి. యుద్ధం అంటే ఏమిటో కూడా తెలియని పసికూనలు, మరణం అంటే ఏమిటో అర్థం చేసుకునే లోపే వారి మీదకు క్షిపణులు దూసుకొచ్చాయి. వారి నవ్వులు, వారి కలలు అన్నీ ఒక్క క్షణంలోనే శాశ్వతంగా మాయమయ్యాయి. ఇప్పుడు అక్కడ వినిపిస్తున్నది ఆ తల్లిదండ్రుల రోదనలు మాత్రమే. తమ పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలను చివరిసారి చూసుకుంటూ తల్లులు పడుతున్న వేదన, ఆ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి కళ్ళను నీళ్లతో నింపేస్తున్నాయి. ఆ అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతి మనిషి హృదయం భారంగా మారింది. ప్రపంచం ఎన్నో యుద్ధాలు చూసింది, కానీ ఒక విషయం మాత్రం అంతర్జాతీయ చట్టాలు స్పష్టంగా చెబుతాయి: పాఠశాలలు, హాస్పిటల్స్, నివాస ప్రాంతాలపై దాడులు చేయకూడదు. అయితే ఈ మానవత్వపు నియమాలు యుద్ధంలో ఎందుకు కనిపించడం లేదు? ఈ అమాయక పిల్లలు చేసిన తప్పేమిటి? వారి నవ్వులను ఇలా కబలించడానికి ఎవరికి హక్కిచ్చింది? రాజకీయాలు, శక్తి పోటీలు, ఆధిపత్యం కోసం జరిగే పోరాటాలు, చివరికి బలి తీసుకుంటున్నది మాత్రం అమాయక ప్రజలని. ప్రపంచం ఈ దృశ్యాలను చూస్తుంది, మానవత్వం విలిపిస్తోంది. 165 చిన్న నవ్వులు, 165 చిన్న కలలు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. యుద్ధం గెలిచిన వారు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఈ రోజు మానవత్వం మాత్రం ఓడిపోయింది.